నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడం జరిగింది. అదే ముఖ్యంగా నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం ఈ ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాలు కొంతవరకు ఈ రోజు ప్రవేశించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2 to 3 days వరకు చూస్తే ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో ఉండే మరికొన్ని ప్రాంతాలకి, అలాగే కేరళకు కూడా నెక్స్ట్ 2 to 3 daysలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా అయితే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఒక వెదర్ సిస్టమ్ కనుక చూస్తే సెంట్రల్ పాకిస్తాన్ నుంచి ఒక ట్రఫ్ అయితే మనకి ఉత్తరాంధ్ర వరకు అయితే రన్ అవుతుంది. దీని ప్రభావం చేత ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ 2 to 3 days వరకు చూస్తే ఒక మోస్తరు వర్షాలు 1-2 చోట్ల ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను, అలాగే ఇటు రాయలసీమలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే కొన్ని జిల్లాలకు అయితే ఇటు ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్ష సూచన కూడా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అది భారీ వర్ష సూచన అయితే ఉత్తరాంధ్రలో చూస్తే కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ నెల్లూరు ఈ జిల్లాలకు అయితే, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి తిరుపతి, మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు తిరుపతి రాయలసీమ అయినప్పటికీ కూడా దక్షిణ కోస్తాల్లో కూడా కొంత ప్రాంతం కవర్ అవుతుంది. అలాగే రాయలసీమలో చిత్తూరు, సత్యసాయి డిస్ట్రిక్ట్ వీటికి కూడా భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్ కూడా గణనీయంగా అయితే కొన్ని పెరుగుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తాలను, ఉత్తరాంధ్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే దీని దృష్ట్యా అలాగే ఇప్పుడు మాన్సూన్ కూడా విండ్స్ కూడా ఎంటర్ అవ్వడం ఇవన్నీ దృష్ట్యా అంటే అట్మాస్ఫియర్లోకి మాయిశ్చర్ ఇన్కాషన్, అలాగే టెంపరేచర్స్ రైజింగ్ వీటన్నిటి చేత థండర్స్టార్మ్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే థండర్స్టార్మ్ యాక్టివిటీస్, అలాగే దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటి లైట్నింగ్ అండ్ సివియర్ లైట్నింగ్, అలాగే ఇటు స్ట్రాంగ్ గస్టీ విండ్స్ కూడా అంటే 50 to 60 kilometers విండ్ స్పీడ్ వరకు కూడా అలాంగ్ ది కోస్ట్ అంటే ఇటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర వీటన్నిటి మీద కూడా స్ట్రాంగ్ గస్టీ విండ్స్ 50 to 60 kilometers వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాలకు అయితే కమింగ్ 24 hours అంటే ఈ రోజులో హెయిల్ స్టార్మ్స్ కూడా కొన్ని వడగండ్లు వాళ్ళకు వర్షాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి అయితే ముఖ్యంగా ఏ జిల్లాలకని చూస్తే ఇటు బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మరియు విజయనగరం ఈ జిల్లా వరకు చూస్తే ఇది వడగండ్ల వాన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్ కండిషన్స్ ఇంక్రీజ్ అవుతుండడం చేత ఇటు బే ఆఫ్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ స్క్వాలీ వెదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్క్వాలీ విండ్స్ కూడా ఇటు 35 నుంచి 45 వరకు విండ్ స్పీడ్స్, గస్టింగ్ 55 వరకు వెళ్ళే ఛాన్స్ ఉండడం చేత ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 days వరకు కూడా మనం ఫిషర్మెన్ కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నాం. ఇది ప్రస్తుతం అనుకున్నటువంటి వాతావరణ సూచన. రైట్, ఋతుపవనాలు ఆల్రెడీ అంటే మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల వరకు అంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ బంగాళాఖాతం అంటే ఎక్కువగా సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అంటే నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అండ్ తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళ వీటన్నిటిలో కూడా ప్రవేశం జరిగింది. కేరళకు కూడా అయితే నెక్స్ట్ 2 to 3 days వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అవన్నీ ఎంటర్ అయిన తర్వాత మెయిన్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత మన ఆంధ్రాకి ఎప్పుడు వస్తాయనేది మనం అప్పుడున్నటువంటి పరిస్థితులని, కండిషన్స్ని మనం అంచనా వేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎండల తీవ్రత జనరల్గా అయితే మనకి మాన్సూన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా ఎండలు అయితే కంటిన్యూ అవుతుంటాయి. డే టైమ్ ఎండలు రైజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎండలు ఎక్కువగా ఉండటం చేత ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే స్ట్రాంగ్ గస్టీ విండ్స్ కానీ, థండర్స్టార్మ్ విత్ లైట్నింగ్ ఇలాంటివి కానీ అంటే పిడుగులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇలాంటి వర్షాలు, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల ఈ హెయిల్ స్టార్మ్స్ కూడా ఈ రోజు వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాం. టెంపరేచర్స్ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడున్న లెవెల్స్ అయితే మనకి హైయెస్ట్ టెంపరేచర్ జగమేశ్వరంలో 43.5 degrees రికార్డ్ అయింది. అలాగే మరికొన్ని చోట్ల 40 degrees కూడా మనకైతే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా వరకు అన్ని జిల్లాల్లోనూ, ఇటు రాయలసీమలో కూడా
38 నుంచి 41 వరకు కూడా ఎక్కువ చాలా చోట్ల అయింది. అలాగే అబోవ్ నార్మల్ కనుక చూసుకుంటే అయితే కొన్ని 1-2 చోట్ల అయితే 3.5 degrees అబోవ్ ది నార్మల్ కూడా రికార్డ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఓకే అండి. ఈ ట్రెండ్ ఇంకా మనకి ఈ టెంపరేచర్స్ అంటే ఈ 40 degreesకి దగ్గరలో అటు ఇటు ఒక 2 to 3 days ఇటు కానీ అటు కానీలో అనదర్ ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇంకా మాన్సూన్ ఎంటర్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే